పొరపాటు జరిగితే నాకే ప్రమాదం. ఈ టాబ్లెట్స్ రౌడీలకే వెయ్యాలి. చాముండేశ్వర్ వచ్చేలోపు ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి. అవెందుకు? గదిలో దోమలున్నాయని పొగ పెట్టమన్నారు. దోమల ముందు పెట్టొచ్చుగా. అది ఆవిడికి పడదంట. సర్లే ఇల్లు. మేడం, ఎక్కడ పెట్టమంటారు? అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టి తలుపేస్తే దోమలు బయటకు వెళ్ళావు. తలుపు తెరిచే ఉంచు. కాపలాగా ఉన్నారు కదా. సరేనమ్మా. ఎవరున్నారు అక్కడ? హలో, ఎవరక్కడ? ఏం కావాలి? మంచినీడు కావాలి. ముందే తెచ్చిపెట్టమంటే ఆ పని వినదు. మీ దగ్గరున్నవి ఇవ్వండి. మేం తాగేవా? పర్లేదు. ఇక్కడున్న మీరు నేను వేరు కాదు అనుకుంటున్నాను. రే తీసురా పోరా. ఈ పొగకి దోమలు పోవడం కాదు, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అవును, ఈవిడికి అలవాటైనట్టుందిరా. బాటిల్ ఇవ్వండి. ఇతను తాగాడు. అతను కూడా తాగితే ఒక పని అయిపోతుంది. మేడం ఫోన్ చేస్తుంది. హలో, చెప్పండి మేడం. ఓకే మేడం. మేడం వస్తున్నారంట. ఈ కుంపటి తీసేసి తర్వాత పెడదాం. అలాగే. అతనితో పాటు ఇతను కూడా తాగుంటే బాగుండేది. చాముండేశ్వర్ వచ్చేలోపు వాడు తాగితేనే తప్పించుకోగలను. దాహం వేస్తే చచ్చినట్టు తాగాలి. అమ్మా పార్వతి, నిన్ను కలవాలనే వచ్చాను. ఆ డ్రైవర్ నెంబర్ దొరికింది. అట్టాగా, బేగా పోదాం పదన్నా. ఆ డ్రైవర్ అన్నతో మాట్లాడదాం రా. నేను మాట్లాడానమ్మా. ఆ రోజు కారులో అఖిలాండేశ్వరి మేడం ఉన్నారని చెప్పాడు. అమ్మగారిని చూసినాడా? గుర్తుపట్టినాడా? వాట్సాప్ లో మేడం ఫోటో పంపించాను, గుర్తుపట్టాడమ్మా. ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నమ్మట్లేదన్నా. ఆ రోజు తీసుకెళ్లిన అడ్రస్ కరెక్ట్ గా తెలియదన్నాడమ్మా. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఎక్కడో డ్రాప్ చేశానని చెప్పాడు. ఆ డ్రైవర్ ఇంటికి పోయి అడుగుదామన్నా. ఆ డ్రైవర్ ఇప్పుడు ఇంట్లో లేడమ్మా. సాయంత్రం
అమ్మా వెళ్ళొస్తాను. అట్టగే. కట్టమనేని అఖిలాండేశ్వరి ఎప్పుడు ఓడిపోతావు? తల దించుకోవడమా? నా కుటుంబాన్ని, నా కోడల్ని క్షేమంగా ఉంచడమే నా విజయం. ఏ అవకాశాన్ని వదులుకోను. అఖిలాండేశ్వరి, ఎలా ఉన్నావు అని అడగకూడదని మళ్ళీ గాయపరుచుకున్నావా? అఖిలాంటికి ఏం ప్రమాదమేం జరగలేదాంటీ. ఏం చేసైనా ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక తనలో తను నలిగిపోతుంటే పాపం గుండెకి గాయమై ఇలా రక్తం మనకి కనిపిస్తోంది. చూస్తున్నారు కదా, మీరు నన్ను ఇలా బంధించినా నాలో ఆత్మవిశ్వాసం గాని ధైర్యం గాని కొంచెం కూడా తగ్గలేదు. ఇలా నన్ను చూసి మీరు నలిగిపోవడం తప్ప మీకెలాంటి ఉపయోగము లేదు. నీకేం కావాలో చెప్పు చాముండేశ్వరి, ఇస్తాను. కానీ నన్ను, నా కుటుంబాన్ని వదిలేసి నువ్వు దూరంగా వెళ్ళిపో. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మన్నది? ఆంటీ, పని మనిషి పార్వతి కోసం ఏదైనా ఇచ్చేస్తానంటుంది. పని మనిషి కాదు, మా పెద్ద కోడలు, మా పెద్ద బాబు ప్రాణం. అఖిలాండేశ్వరి, నువ్వు త్యాగం చేసే రోజు వస్తుందని ఊహించాను. వచ్చేసింది. ఇదంతా పార్వతి కోసమేనా, లేకపోతే మిగతా కుటుంబం కోసం ఆలోచిస్తున్నావా? పార్వతి క్షేమంగా ఉంటే నా ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. గుడ్, కరెక్ట్ గా చెప్పావు. నిజంగా నువ్వన్నట్టు తన పని మనిషి కాదు, నమ్మిన వాళ్ల కోసం ప్రాణమైనా ఇచ్చేంత గొప్ప మనిషి. ఇప్పుడు కడుపులో బిడ్డ కూడా ఉంది. బిడ్డని కూడా అంతే గొప్పగా పెంచాలి అని కూడా అనుకుంటుంది. పార్వతి ఏమనుకుంటుందో అదే చేస్తుంది. నీకేం కావాలో అది నేను చేస్తాను. పార్వతిని వదిలేస్తే నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. సంతకాలు అవసరం లేదా అఖిలాండేశ్వరి? నీ మొబైల్ ఎక్కడుంది? నీతోనే ఉంది. నా దగ్గరున్నది కాదు, నీ సీక్రెట్ మొబైల్ కావాలి. దానికొచ్చే ఓటీపీ నంబర్స్ నాకు తెలియాలి. నీ సామ్రాజ్యం మొత్తం నా చేతుల్లోకి రావాలి. తీసుకో.
నా మొబైల్ ఇంట్లోనే లాకర్లో ఉంది. ఆ మొబైల్ నెంబర్ చెప్పండి. 99 స్విచ్ ఆఫ్ చేసి లాకర్లో పెట్టాను. తీసుకో, వాడుకో. నా వాళ్ళని మాత్రం వదిలే. తప్పకుండా. ఆ మొబైల్ తీసుకున్న తర్వాత నీ కోరిక తీరుస్తాను. మాట తప్పను. నా పగ తీరడానికి, నువ్వు క్షేమంగా ఉండడానికి నువ్వు కోఆపరేట్ చేస్తే నువ్వనుకున్నట్టుగానే చేస్తాను. మళ్ళీ పగ ప్రతీకారం అంటున్నావేంటి? నీ కుటుంబాన్ని ఏమీ చెయ్యను. కాని నీ పెద్ద కోడలని, ఆ ఇంటి దేవత అని చెప్తున్నావే, ఆ పార్వతిని మాత్రం వదిలిపెట్టను. చాముండేశ్వరి, సారీ సారీ అఖిలాండేశ్వరి. ఎందుకంటే పార్వతిని వదిలేస్తే నీ ఫ్యామిలీని తను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అప్పుడు నా పగ ప్రతీకారాలు ఎలా తీరుతాయి? అది చచ్చింది అంటే నువ్వు, నీ వాళ్ళు అందరూ కుమిలిపోతారు. నేను ఏమీ చేయకపోయినా పతనమైపోతారు. చాముండేశ్వరి, పార్వతినేమి చేయొద్దు. నా మాట విను. మాట తప్పుకో. తప్పను. సీమంతంలో పార్వతిని పద. చాముండేశ్వరి, చాముండేశ్వరి, పార్వతి, పార్వతినేమి చేయొద్దు. దుర్మార్గులు. పార్వతిని కాపాడుకోవాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా? పార్వతికేమి కాకూడదు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి. నా వల్ల కాదు. ఇవి కొత్త బట్టలే కాని నీ క్షేమం కోరుకుని ఇచ్చినవి కావు. మీ నాన్నమ్మ ఎదురుగా శుభకార్యం జరగాలని ఆశపడ్డాం. కానీ అమ్మగారు దూరంగా ఉన్నారు. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఐశ్వర్య, ఐశ్వర్య, వస్తున్నానంటీ. రా. ఏంటంటీ?
ఈ పాటికి పార్వతి కూడా రెడీ అయి ఉంటుంది. మనం కూడా త్వరగా రెడీ అవుదాం పదా. పార్వతి, ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? నాకు ఈ బట్టలు వద్దు సిన్నమ్మ గారు. మళ్ళీ ఏమైంది పార్వతి? పార్వతి, ఇలాంటి టైంలో మూడీగా బిహేవ్ చేయొద్దు. రెడీ అవుతాను సిన్నమ్మాయి గారు, కానీ నాకు ఈ చీర వద్దంటున్నాను. ఇంకేం చీర కట్టుకుంటావు పార్వతి? అదే అమ్మగారు ఇంతకు ముందు నాకు ఇచ్చిన చీర ఉంది కదా, అది కట్టుకుంటాను. ఇది కట్టుకుంటాను సిన్నమ్మ గారు. అది నువ్వు ముందు ఒకసారి కట్టుకున్నావు కదా పార్వతి. అయినా పర్లేదు, అమ్మగారిచ్చిన చీర ఎప్పుడు నాకు కొత్తదే. ఇదే కట్టుకుంటాను సిన్నమ్మ గారు. అమ్మగారు నన్ను ఆశీర్వదించినట్టే ఉంటాది. అబ్బా, మళ్ళీ అదే మాటేనా పార్వతి? వదిలేండి ఆంటీ. ఆ, 2 చీరలు ఆంటీ ఇచ్చినవే కదా. కానీ ఇది కొత్తది కాదు కదా. పర్లేదు సిన్నమ్మ గారు, నాకు ఇది నచ్చింది. నీ ఇష్టం పార్వతి, నువ్వు అంతగా అంటుంటే మేమేం చేయాలి? పార్వతి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? లేదు పెద్ద బాబు, ఇంకా ఇలాగే ఉంది చూడు. అఖిలక్క తెచ్చిన చీర కాకుండా ఈ చీర కట్టుకుంటానంటోంది. అది కూడా అమ్మిచ్చిందే కదా పిన్ని. నేను కూడా అదే చెప్పాను పెద్దబాబు గారు. వదిన, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వాలి. పిన్ని, మీరు వెళ్ళండి. త్వరగా రెడీ అవ్వు పార్వతి. అట్టగే. వదిన, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. త్వరగా వచ్చేయండి, మేము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. పార్వతి, మహి అన్నది అర్థమైంది కదా. అనవసరంగా ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు. త్వరగా రెడీ అవ్వు. ఈ శ్రీమంతంలో భర్తగా నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. అది బాధ్యత కూడా. చెప్పండి పెద్దబాబు గారు, మీరేం చెప్తే అది నేను చేస్తాను. నీకు నచ్చిన చీర కట్టుకో, కానీ అమ్మ తెచ్చిన చీర కట్టుకోలేదని ఎవరితో చెప్పకు. చూడు, నీకేం తెచ్చాను? దీంతో మన బిడ్డకి నువ్వే స్వెటర్ కుట్టాలి పార్వతి. అల్లుతాను పెద్దబాబు గారు. నేను కూడా అల్లుతాను పార్వతి. మీరు కూడానా? నాకు రాకపోయినా నువ్వు నేర్పిస్తావు కదా. నీ ఒడిలో నేనుండి అల్లడం నేర్చుకుంటాను. ఆ తర్వాత మన బిడ్డకు వెచ్చగా ఉండే స్వెటర్ వేద్దాం. ఈ 4 నెలల్లో ఈ పని పూర్తి చేయాలి.